వాళ్ళ ఆటలు ఇక్కడ సాగవు అని చెప్పిన అదే జరిగింది. రాహుల్ గాంధీ గారు తిరిగినరు, నరేంద్ర మోడీ గారు తిరిగినరు, చంద్రబాబు నాయుడు గారు తిరిగినా కానీ ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరని ఆ రోజు చెప్పినాం. 3 ఎకరాల పొలం ఇచ్చిర్రా తమ్ముళ్ళు, 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిర్రా తమ్ముళ్ళు, హైదరాబాద్ నేనే కట్టినా మా అయ్య కట్టినని చెప్పిండు. ఈరోజు కర్రు కాల్చి వాత పెట్టారు ప్రజానికం. తప్పకుండా ఏపీలో కూడా కర్రు కాల్చి వాత పెడతారు. కాబట్టి వాళ్ళు మాట్లాడే దొంగ మాటలు. ఇక్కడ ఏం చెప్పిండు, పార్టీ మారిన ఎమ్మెల్యేలను మూడగొట్టమన్నాడు. సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 23 మందిని జాయిన్ చేసుకొని ఇక్కడొచ్చి పార్టీ మారిన వాళ్ళని ఓడగొట్టమంటావా? రేపు చెప్పు, నీకు దమ్ము ధైర్యం సిగ్గు శరం ఉంటాడో పోయి చెప్పు. ఇక్కడ చెప్పుడు కాదు, రేపు అక్కడ అడుగుతారు ప్రజానికం, వాళ్ళకి చెప్పాలి సమాధానం. ఏం సలహా? ఇప్పుడు గాంధీ భవన్లో కూడా ఎవడు గతిలేడు, ఏ పార్టీ ఆఫీసులో ఎవడు గతిలేడు. ఏకంగా ఉండలేని దొంగలంతా జమైనరు. కానీ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. బాగా స్పష్టమైనటువంటి తీర్పు. మాకు కేసీఆర్ గారంటే అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. అభివృద్ధి చేసినా వారే చేస్తారు, సంక్షేమం చేసినా వారే చేస్తారని కేసీఆర్ గారి పట్ల అచంచలమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెట్టుకొని ఇంత బ్రహ్మాండమైనటువంటి తీర్పు భారతదేశ రాజకీయ చరిత్రలో ఎక్కడ రాదు. ఒక గవర్నమెంట్ ఉండి మరోసారి ఎలక్షన్లు వస్తే ఇంత మెజారిటీ వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. రాష్ట్రమంతా